ఈరోజు మనం 2 నిమిషాల్లో అయిపోయే తాలింపు అన్నం చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. అవి కొంచెం వేగనిద్దాం. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుందాం. ఇది కాస్త ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేగినాయి కదండి, దీంట్లో కాస్త వాము వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకుని వేయించుకుందామండి. మంటని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. వేయించుకున్న పోపులన్నీ రైస్కి పట్టేలాగా కలుపుకుందాం. కలిసేలా కలుపుకుందామండి. 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది.